ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఒకప్పుడు మనం చూసుకుంటే ఒక నిమిషం మాట్లాడుకోవాలి. మనము 2019 ఎలక్షన్ టైంలో ఎవరో ఏసరత్నం గారట వడ్డేర కమ్యూనిటీ నుంచి, వడేరాజుల కమ్యూనిటీ నుంచి సీట్ ఇస్తున్నారంట అని ఒక డిస్కషన్. ఆ డిస్కషను రాష్ట్ర వ్యాప్తంగా కూడా సెన్సేషన్ డిస్కషన్, ఎస్పెషల్లీ మన పల్నాడు ఏరియాలో కూడా బాగా డిస్కషన్. ఏంటంటే డిఐజీగా సేవలు అందించి మళ్ళీ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో కంటెస్ట్ చేయడానికి, అది కూడా వడ్డేర కమ్యూనిటీ నుంచి సీట్ ఇస్తున్నారా అంటే ఎంతో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఈ కమ్యూనిటీని గుర్తించి ఒక అవకాశాన్ని ఇచ్చి ముఖ్యమంత్రి గారు అక్కడ బ్లెస్ చేస్తుందే కాక, తర్వాత కూడా మీరు చూసినట్టయితే కొన్ని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల నెడతాడు అనుకున్నామన్నా కానీ పరిస్థితుల వల్ల అట్లా ఉండేటువంటి పరిస్థితి. ఏమాత్రం కూడా ముఖ్యమంత్రి గారు ఆ రోజున ఏ నమ్మకంతో అయితే ఒక అవకాశం ఏసరత్నం అన్నకు ఇచ్చారో, ఇలా జరిగిందని చెప్పేసి మళ్ళీ ఎక్కడా కూడా వడ్డేర కమ్యూనిటీ తలదించుకోకుండా ఉండకుండా వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ గుర్తించి మళ్ళీ ఏసరత్నం అన్నకు ఎమ్మెల్సీ ఇచ్చి తగిన గౌరవాన్ని ఇచ్చి, అన్న నువ్వు రాష్ట్రం అంతా కూడా తిరుగు అని చెప్పి ధైర్యాన్ని ఇచ్చి, ఏమాత్రం కూడా మీరు నిరుత్సాహపడద్దు, మీరు నా గుండెల్లో ఉంటారని ముఖ్యమంత్రి గారు వెన్ను తట్టి మళ్ళీ ఒక అవకాశాన్ని ఇచ్చి ఈరోజు నిలబెట్టినటువంటి గొప్ప మనసు మన ముఖ్యమంత్రి గారి. అలాగే దానికి తగ్గట్టే ఏసరత్నం అన్న కూడా ఆ విధంగానే నడుచుకుంటూ ఉన్నారు. అలానే మనం చూసినట్టయితే, నేను చూసినంత వరకు ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడైనా కూడా కమ్యూనిటీని రిప్రజెంట్ చేస్తూ, కమ్యూనిటీకి ఉన్నటువంటి సమస్యల మీద మాట్లాడుతూ, కమ్యూనిటీలో ఇంకా చైతన్యం తేవాలి, ఇంకా అభ్యున్నతి తేవాలని చెప్పి రకరకాల వేదికల మీద కూడా మాట్లాడుతూ, రకరకాల అవకాశం దొరికిన ప్రతిసారి కూడా ఏదో విధంగా వాళ్ళ వాయిస్ని రేస్ చేస్తూ చెప్తూ ఇలా అన్ని చోట్ల కూడా వాళ్ళు వ్యక్తపరిచి మరి ఈరోజు ఒక కమ్యూనిటీయే కాదు బీసీలకు సంబంధించినటువంటి అన్ని అంశాల మీద కూడా మాట్లాడి మరి ఎన్నో వేదికల్లో కూడా మాట్లాడి ఎంతో మందిని చైతన్యపరిచినటువంటి వాళ్ళు వేదిక మీద ఆసీనులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా. మరి ఈరోజు ఇంతమంది ఇక్కడ కూర్చొని మన బీసీ ఆడపడుచని చెప్పి ఆ ఆడపడుచుని మా చెల్లిని మేము దీవించాలని చెప్పి మరి ఇంత పెద్ద మీటింగ్ని ఏర్పాటు చేసి అందరినీ ఈరోజు ఇక్కడ కలిపి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మరొకసారి ఏసరత్నం అన్నకు, పెద్దలందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కాకపోతే ఈ 5 ఏళ్ళు మనం తీసుకుంటే మన జగనన్న ప్రభుత్వం వచ్చాక బీసీలంటే ముఖ్యమంత్రి గారు బీసీలకు ఏదో చేశాము అన్నట్టు కాకుండా బీసీలని నెత్తిన పెట్టుకున్నారు, బీసీలని అందలాలు ఎక్కించారు, బీసీలకి ఎన్నడూ ఎప్పుడు ఇయ్యనటువంటి పదవులు ఇచ్చారు. ఇక్కడ చాలామంది ఉన్నారు, అన్ని పదవులు ఇచ్చారు, అంత గౌరవం ఇచ్చారు. ఈరోజు రాష్ట్రంలో బీసీల గురించి ఎవరు ఆలోచించినా కూడా ఉన్న పదవులన్నీ కూడా బీసీలకే ఇచ్చారు ముఖ్యమంత్రి గారు అని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్నది. దానికి కారణం ఏంటంటే ఇక్కడున్నటువంటి మన బీసీల మీద, రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరి మీద కూడా ముఖ్యమంత్రి గారికి, మన జగనన్నకి ఉన్నటువంటి నమ్మకం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. మన బీసీలకి పెద్ద పెద్ద ఆశలు కోరికలు ఏమీ ఉండవు, కాస్త ప్రేమ చూపిస్తే చాలు. అవునా కాదా? కాస్త ప్రేమ చూపిస్తే చాలు. ఆ ప్రేమని కొండంత ప్రేమను చూపిస్తున్నాడు మన జగనన్న. అంత ప్రేమను చూపించి దాదాపుగా మనం చూస్తే 51% జనాభా ఉన్నాం రాష్ట్రంలో. అంటే 50% పైగా జనాభా బీసీలం ఉన్నాం. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి, 50% పైగా జనాలం మనం ఉన్నాము. ఈరోజు జగనన్న మనల్ని నెత్తిలో పెట్టుకొని చూస్తున్నారు. అలాగే సంక్షేమ పథకాలు, ఈరోజు ఇచ్చినటువంటి అన్ని సంక్షేమ పథకాలు తీసుకుందాం.
అమ్మఒడి పథకం కావచ్చు, పేదలందరికీ ఇల్లు కావచ్చు, చేయూత కావచ్చు, ఆసరా కావచ్చు, పిల్లలకి ఇచ్చేటువంటి అమ్మఒడి ఇందాక నేను మీకు చెప్పాను, అలాగే ఫీ రియంబర్స్మెంట్ అవ్వచ్చు. అలాగే మనం ఏ పథకం తీసుకున్నా కూడా ఈరోజు 50% పైగా జనాభా ఎవరున్నారు? మన బీసీలు. మరి అందులో ఈ పథకాలన్నీ ఎవరికి వచ్చి ఉంటాయి? ఈ పథకాలన్నీ ఎక్కువ శాతం లబ్ధి ఎవరికి వచ్చి ఉంటుందమ్మా? మన బీసీలకే. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి, బీసీల కోసం అన్న ఎంత చేశాడు? పదవులు ఎవరికి ఇచ్చారు జగనన్న? బీసీలకి, మన బీసీలకి. సంక్షేమ పథకాలు ఎక్కువ శాతం ఎవరికి వచ్చినాయి? మన బీసీలకి. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున గతంలో ఎన్నడూ ఏ రాజకీయ పార్టీ, ఏ రాజకీయ నాయకుడు, ఏ రాష్ట్రంలో చేయనటువంటి విధంగా జగనన్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన బీసీల కోసం, మన కోసం చేశాడు. అందులో మన అక్క చెల్లెమ్మని అయితే తోబుట్టు కూడా సరిపోరు. మన ఇంటి తోబుట్టులాగా ప్రేమను పంచి మన ధైర్యాన్ని ఇచ్చి ఈరోజు అన్ని విధాలుగా కూడా మన జగనన్న మనకు అండగా ఉన్నాడు.